యేసు ప్రభు ప్రాణ త్యాగానికి గుర్తుగా చర్చిలలో గుడ్ ఫ్రైడే వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకుంటున్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా హైదరాబాద్ చర్చిలో యేసు ప్రభువుకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్టియన్ సోదరీమణులు ప్రార్థనలో పాల్గొన్నారు. చర్చి ప్రాంగణం అంతా కోలాహలంగా మారింది. ప్రభు వారి శిలువ మీద మై ఫస్ట్ వర్డ్ మై సెకండ్ వర్డ్ అనేది చెప్పలేదు. అది ఇట్స్ అవర్ ఇమాజినేషన్. బైబిల్లో కూడా ఇక్కడ రాసిలేదు. ఆయన మొదట మాట చెప్పాడు ఆ సువార్తలో, రెండో మాట చెప్పాడు ఈ సువార్తలో. అది విలియం బార్క్లే గారు అంటాడు, అది మూల్గులు అంటాడు. అవి వెదర్ దే వర్ రియల్లీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వర్డ్స్ ఆర్ నాట్. ఇట్స్ అ కైండ్ ఆఫ్ బ్రూడింగ్ సౌండ్, వేదనతో కూడినటువంటి మూలుగులని. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మరి రికార్డు చేశారో, అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ యోహాన్ గారు ఉన్నాడు కాబట్టి అక్కడ ఆయన గుర్తు తెచ్చుకొని ఉండొచ్చు. కానీ మరి వీళ్ళు ముగ్గురు సువార్తల తర్వాత యోహాన్ రాశారు 100 AD. కానీ ముందే రాస్తారు కానీ లూకా, మార్కు, మత్తయి. వాళ్ళకి ఎట్లా వచ్చింది ఈ పదాలు నాకు తెలియదు. అన్నీ మనకు తెలియాలంటే ఊళ్ళేం లేదు, చాలా మనకు తెలియకుండా కూడా ఉండిపోవచ్చు. కాకపోతే దీనిని చరిత్ర, క్రైస్తవ విశ్వాస సంఘం, దాని మీద మన గొప్ప గొప్ప వేదాంతులు, ముందు 2 మార్కులు వైడర్ సర్కిల్, తర్వాత మార్కులు ఎన్నర్ సర్కిల్, ఇంకా ఇంత థియాలజీ ఉండేది. He was dying. He was just dying. Dying man doesn't know all these methodology. There is no methodology. He was suffering. A struggle not for existence, struggle for fulfillment. ఇది జరగాలి, అంతేగాని నేను బతకాలని కాదు. అక్కడ ఇది జరగాలి. ఇది జరిగితేనే దేవుడు భూమిపై దిగి వచ్చినటువంటి ఈ ప్రణాళిక లేక ఉద్దేశం నెరవేరుతుంది అని మీకు తెలియదని నేనేదో చెప్పాలని ప్రయత్నం చేయటం లేదు. కానీ అక్కడ ఎవరో దేవుడు కూర్చున్నాడు, ఇక్కడ ఒక 2 మాసాలు వచ్చాడని కుమారుడుగా. విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా మారుస్తానని జయభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు విశాఖ ఉత్తర నియోజకవర్గ అభ్యర్థి లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఉత్తర నియోజకవర్గంలో తన ప్రచారాన్ని విస్తృతంగా కొనసాగిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఆల్ ప్రజా పార్టీతో పాటు మరికొన్ని పార్టీలు కలిసి యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడి పోటీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. ప్రజాదరణ చాలా చక్కగా ఉంది. నేను విశాఖపట్నంలో ఇంతకు ముందు కూడా 2019లో నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాను. అప్పుడు కూడా ప్రజలు చాలా ఉత్సాహంగా వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని సుమారుగా నాకు 2,88,754 ఓట్లు వారు వేశారు. ఆ విధంగా విశాఖపట్నం ప్రజలకు నేను ఎప్పుడు కూడా కృతజ్ఞుడిగానే ఉంటాను. అందువల్ల విశాఖపట్నంలో ఉన్న సమస్యలు, ముఖ్యంగా ఈ మాదక ద్రవ్యాల సమస్యలను మనం పూర్తిగా నాశనం చేయాలంటే, పూర్తిగా దీనికి పరిష్కారం చూపించాలంటే ఒక మనలాంటి గొంతులు కావాలి అన్నది మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. అందువల్ల విశాఖపట్నం వాసులు చాలా చక్కగా స్పందిస్తున్నారు. నిన్న రోడ్ షో మొదలు పెట్టాము. ఈ రోడ్ షోలో కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. అందరూ కూడా వాళ్ళ ముఖ కవళికలు కానీ, వాళ్ళు మాకు ఇస్తున్న సపోర్ట్ కానీ చూస్తే విశాఖ వాసులు ఎప్పుడూ కూడా నిజాన్ని కోరుకుంటారు, నిజమైన అభిప్రాయాన్ని కోరుకుంటారు. విశాఖపట్నం ఒక పీస్ఫుల్, శాంతియుత ప్రాంతంగా ఉండడానికి కోరుకుంటారు. అందుకనే మేము ఉత్తర విశాఖను ఉత్తమ విశాఖగా మార్చే ప్రయత్నం చేస్తానని వాళ్ళందరికీ చెబుతున్నాను. విశాఖపట్నం నార్త్ ని ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీ, ఆదర్శవంతమైన మమ్మిడివరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ జనసేన పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ జనసేన పార్టీ కులాలు మతాలను కలిపి పార్టీ నివేదికల మీద చెప్పడమే తప్ప ఆచరణలో లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో శెట్టి బాలిక ఒక్క స్థానం కల్పించకపోవడం సరికాదన్నారు. తాను పార్టీ కోసం కృషి చేసిన గుర్తింపు లేకపోవడం బాధాకరమన్నారు. వాళ్ళకి అర్థం చేసుకుని వాళ్ళందరూ కూడా మన జనసేన పార్టీలో మనకు మరుగుడు లేదు, ఈ పార్టీ కనీసం ఒక్క టికెట్ కూడా మనకి ఇవ్వకుండా మన అవమానించింది. కులాల కలిపే పార్టీ,
మరి మతాలను కలిపి పార్టీ అని అన్నారు. చెట్టుబాజీల కోసం వేదికల మీద పితాని బాలకృష్ణ గారి కోసం చాలా గొప్పలు చెప్పిన మరి పవన్ కళ్యాణ్ గారు ఒక్క సీటు కూడా మరి ఇవ్వకపోవడం బాధాకరం. రేపు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు ఈ పార్టీ కోసం కష్టపడి నువ్వు ఎందుకు పాడు చేసుకున్నావు, ఇప్పటికే చాలా నాశనం అయిపోయావు, కొద్ది పార్టీలో నుంచి రాజీనామా చేసేయమన్నారు. పార్టీ పదవికి అలాగే నా పిఎస్సి సభ్యత్వానికి, నా క్రియాశీల సభ్యత్వానికి, అలాగే నా కోఆర్డినేటర్ పదవికి కూడా నేను రాజీనామా చేశాను ఈ రోజున. మరి రాజీనామా చేయడం జరిగింది. అలాగే రేపు మరి జగన్ గారు ఎక్కడుంటే అక్కడ మరి బస్సు యాత్రలో ఉన్నారు జగనన్న. మరి జగనన్న దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన ఎక్కడ ఉంటే అక్కడ మరి జాయిన్ అవడానికి మరి నేను నిర్ణయించుకోవడం జరిగింది. మరి ఈ అన్యదా భావించొద్దు. ఎవరో కూడా ముఖ్యంగా ఇక్కడ ఉన్న నాకు బాగా మమేకమై తిరిగిన మరి కాపు సోదరులు చాలామంది ఉన్నారు. మరి వేళ వాళ్ళు రాకపోవడం అనేది చాలా బాధాకరం. అంటే వచ్చి వాళ్ళ ఇష్టమైతే ఉండొచ్చు, లేకపోవచ్చు, మద్దతు ఇవ్వచ్చు, లేకపోవచ్చు. కానీ వేళ రాకుండా వాళ్ళు మరి దూరంగా ఉండడం అనేది ఇదేంటంటే ఇది ఒక కాపుల పార్టీగానే మరి అనుకునేవారు. గతంలో అందరి మీద దెబ్బలాడేవాడిని. కానీ అది వేళ అది కాదు, ఇది కాపుల పార్టీగానే మరి ముద్రపడేలాగా అందరూ రాకపోవడం అనేది చాలా బాధ కలిగించింది. అయినక్కడికీ కూడా బీసీలు, బడుగు బలహీన వర్గాలు, అలాగే ఎస్సీ సోదరులు అందరూ కూడా ఈవేళ అత్యధిక సంఖ్యలో వేలాదిగా మరి ఇక్కడికి వచ్చి మరి నాకు మద్దతు ఇచ్చారు. వారి మద్దతు ప్రకారం నేను రిజైన్ చేయడం, రేపు జాయిన్ అవ్వడం కూడా జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న చాలా మంది అన్ని పార్టీల్లోని, అన్ని కులాల్లోని నాకు అభిమానులు ఉన్నారు. ఈ అభిమానులు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మీ చల్లని దేవుల్లో మీ చల్లని ఆశీర్వాదం ఇవ్వాలని, అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు, అలాగే నాకు మండల అధ్యక్షులు కానీ, అలాగే మా అందరూ కూడా ప్రతి